ఆ టెన్షన్లా వాళ్ళు గతంలో ప్రతిపక్షాలతో మర్యాదగా మాట్లాడే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లేదన్నారు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ వడ్రం మార్కండేయులు. దీనికి ప్రధాన కారణం వైసీపీనేనని తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం జరిగింది. వేటపాలెం బైపాస్ జంక్షన్లో లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం వెనుక భవన నిర్మాణానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములతో కలిసి మార్కండేయులు భూమి పూజ చేశారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాట తీరు ఆయన సంస్కారం తీరుకు నిదర్శనమని మార్కండేయులు ధ్వజమెత్తారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఏ నాయకుడికి లేదని జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు విమర్శించారు. ఇక ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు చీరాల నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 3 అంశాలు మాట్లాడతాను. ఈనాటి శుభకార్యానికి పునాది వేసినటువంటి పెద్దలు, చీరాల నియోజకవర్గ వెన్నెముక, మా పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి మరి ఆమంచి సోములు గారు. ఆయన ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు నేను పార్టీకి రిజైన్ చేశానని, మీరు పార్టీకి రిజైన్ చేశారు అనుకుంటున్నారేమో. మేమెవరూ అనుకోలేదు, మీరు అనుకున్నారు అనుకో. మేమెవరూ కూడా అదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అనుకున్నాం, కానీ ఆయన ఏదో ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాం. కానీ మీరు పెద్ద మనసుతో భావించి చేశానని మీరు రియలైజేషన్ అయిపోయి తప్పు చేశానని మీరు ప్రజాముఖంగా ఒప్పుకున్నారు. దానిలోనే మీ యొక్క ఔన్నత్యం, మంచితనం కనపడతారు కార్యక్రమంలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ 16.